కావలపల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కావ్య కృష్ణారెడ్డి తన ఉంటున్న ఇంటి మీద సర్వే నంబర్లు మార్చి 2 బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న గనుడని, బ్యాంకులను మోసం చేసే వ్యక్తిని ఆయన అన్నారు. కావ్య కృష్ణారెడ్డి ఆయన వేసిన లేఅవుట్లలో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకులలో 2 సార్లు లోన్లు తీసుకున్న చరిత్రకారుడని, బ్యాంకులను మోసం చేసి 420 అని అన్నారు. తాను ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి లాగా దోపిడీ చేయలేదని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. గత కావలి పట్టణంలో అందరికీ తెలిసిన మాట వాస్తవం. ఇక్కడ ఉన్న మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. పిఎస్ఆర్ వేవుడు పి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వేవుడు చేశాడు. కావ్య కృష్ణారెడ్డి అనే అతను టీచర్. అతనికి వేవుడు అంత అనుభవం లేదు. ఆయనతో పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు, వచ్చాడు. అతను అనుకోని పరిస్థితుల్లో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని మోసం చేసి వాళ్ళకున్న 72 ఎకరాలు, మన 72 ఎకరాలు ఎక్కడంటే అది ఎవరి రాజు చూడబోయం అనే మీడియా బాగా తెలుసబ్బా మీకు. అతను చేసి ఒక్కడక్కడ ఎందుకని మీకు అంతా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. చూడబోయం గ్రామంలో మా మీడియా సోదరుడు సురేష్ ఇప్పుడే అందించాడు. చూడబోయం గ్రామంలో 77 ఎకరాలు వారి చేత బలవంతంగా కుటుంబం చేత రాయించుకున్న మాట వాస్తవం. దాంతోపాటు 22 ఎకరాలు కబ్జా చేసి 100 ఎకరాలు ఫించింగ్ చేసిన మాట వాస్తవం. ఇది కూడా నోట్ చేసుకోవాలి. దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా మాట్లాడతామన్నారు, కానీ అంత అవసరం లేదు, నేనే చెప్దామని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాము. అంతేకాకుండా మైనింగ్కి సంబంధించి ల్యాండ్ 7 ఎకరాలు 8 ఎకరాలు ఇస్తున్నారు ఆయనకి. అది 9 acres 47 cents మైనింగ్కి ఇస్తే 2007లో సర్వే నంబర్ 951 దాంట్లో 5 ఎకరాల 40 సెంట్లు గురు రాఘవేంద్ర స్టోన్ కాస్టర్ వీసైన గవర్నమెంట్ కానీ వీసైన అవుతుంది. దాన్ని ఏ విధంగా మేనేజ్ చేశాడో దాన్ని వీసైంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను కావాల్సింటే. వాళ్ళు మిస్సెస్ పేమెంట్ చేశాడు, 2008లో చేశాడు. డాక్యుమెంట్ నెంబర్ 1831 1015 సర్వే నంబర్ 9 acres 47 cents గట్టుపల్లి గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డి శ్రీలత, కావ్య కృష్ణారెడ్డి గారి మిస్సెస్ పేరు. ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చి 1831/2008. మీకు ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే అప్లై చేస్తూ వస్తుంది. అది గవర్నమెంట్ భూమి. అది ఎట్లా పాసిబుల్ అయింది అంటే క్రియేట్ చేస్తాడు ఏదైనా అంటే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అతను ఎట్టాటి వాడు, ఎట్టాటి మోసగాడు, ఎట్టాటి పనులు చేస్తాడో, ఎట్టాటి దొంగతనాలుగా చేస్తాడో, ఏ విధంగా గవర్నమెంట్ని మోసం చేస్తాడో, ఏ విధంగా ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తాడో, ఏ విధంగా వేరే వారిని రౌడీగా చిత్రీకరించి వారి ద్వారా స్టేట్మెంట్స్ ఇప్పించి ప్రజలను భయపెడతాడో, ఏదో రాజకీయ నాయకుని భయపెడతాడో, ఇవన్నీ కూడా ఒక గూండాయుధానికి నాంది కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒంటే వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడో అదే ఒంటే వేణుగోపాల్ రెడ్డిని అప్పుడు ఎంపీపీ అయ్యేదానికోసం కొట్టి ఆడ తగువ సృష్టించింది కావ్య కృష్ణారెడ్డి అనేది వాస్తవం. అది ఒంటే వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్గా గతంలో చెప్పున్నాడు. కాబట్టి ఇది పెద్దగందరికి కూడా తెలుసని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను శ్రీరామచంద్రుడిని, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు 7 కేసులు ఉన్నాయి. సుధాకర్ గారి మీద 8 కేసులు ఉన్నాయి. నా మీద 7 కేసులు ఉన్నాయి. నిజం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నా మీద ఉన్న కేసులు కూడా నేను చెప్తాను. 2019లో 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ టైంలో కావాలని రెక్కల కేసు ఒకటి పెట్టి దాన్ని 2 సంవత్సరాల తర్వాత నన్ను ముద్దాయిగా చేశారు. 6 కేసులు నా మీద పెట్టారు. ఇది బీదా రవిచంద్ర చేసిన పని అని కూడా నేను తెలియజేస్తాను. నేను మాట్లాడిన బీదా మొత్తాన్ని వాళ్ళతో మాట్లాడింది. నవ్వుతా ఉన్నాడు. మా తమ్ముడు పెట్టిస్తే నేనేం చేసేదాన్ని. ఇంకొక కేసు
ఎలక్షన్ ఎన్నికల ప్రచార సందర్భంగా మన రైల్వే రోడ్డు మన నారాయణ వార్డు గీతా మందిరంలో పోయి టెంకాయ కొట్టేసి మేము దేవుని దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఎవరో తెలుసో తెలియక కండవాయాసకు వస్తే ఆ కేసుని కావాలని నా మీద పెట్టి ఈరోజు 7వ కేసుగా నన్ను పెట్టడం జరిగింది. అంటే ఈరోజు రెండు కూడా కావాలని వాంటెడ్ కేసు, అనవసరంగా నా మీద పెట్టిన కేసు. ఇది ప్రజలు గమనించాలి. అంతేగాని నేనేదో చెంగారమ్మ గుడి ఆక్యుపై చేసి అమ్ముకొని బ్యాంకులో కుదవ పెట్టలేదు. ఏదో ఒకే ఇంటి సర్వే నంబరు, ఆఫీస్ సర్వే నంబరు మార్చేసి డబల్ రిజిస్ట్రేషన్ చేయించేసి బ్యాంకుని మోసం చేయలేదు. అదేవిధంగా రైల్వే ట్రాక్ పక్కన సైట్ చేసి అమ్మేసి మరీ వాటిని తీసుకొని బ్యాంకుకి మార్టగేజ్ పెట్టి మోసం చేసిన వ్యక్తి కాదు. అదేవిధంగా మైనింగ్లో 400 కోట్లు మోసం చేసిన వ్యక్తిని కాదు. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ స్థలాలు ఆక్యుపై చేసి ఆ కాంపౌండ్ని ఎస్సీగా వచ్చి పగలగొడితే అటువంటి ఆక్రమణదారుని నేను కాదు. ఈరోజు ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రజలకి తెలియాలి. ఎందుకంటే ఈరోజు బాధతో చెప్తున్నాను, ఈ రోజు దాకా నేను ఎక్కువ మాట్లాడగా. ఎందుకంటే నేను నా కావలి నియోజకవర్గ ప్రజలు, నా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగా, ఇవన్నీ కూడా నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను అదే దృష్టిగా పోతా ఉన్నాను. అందుకే నేను ఒకటే చెప్పాను, సంస్కారంకి అహంకారానికి ఈరోజు యుద్ధం జరుగుతుంది. కావలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి. ఈరోజు మేము డబ్బు సంపాదించిన బెంగళూరులో ఎత్తకొచ్చి పిల్లల చదువు కోసం నేను పెట్టానే తప్ప ఇక్కడ డబ్బు నేను దాని మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను రాజకీయాలకు రాకుండా ఉంటే బెంగళూరులో నేను చేసే వ్యాపారాలు ఈరోజు నా ఫ్రెండ్ 2,000 కోట్ల పైసలు నేను సంపాదించిన అటువంటి వదులుకొని ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల కోసం నేను వచ్చానే తప్ప ఏదో రాజకీయాలు వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారు దాచుకుందాం, అక్రమాలు చేద్దాం, అన్యాయాలు చేద్దాం, ఎస్సీని బెదిరిస్తాం, రౌడీజం చేద్దాం అని ఈరోజు మేము రాగదని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. 13 సంవత్సరాలుగా కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఓడిపోయిన, గెలిచిన ఎప్పుడు కూడా ప్రజలుగానే ఉంటూ ఉన్నాము. ప్రజలకి అందుబాటులో ఉంటున్నాము, ప్రజలకి సేవలు చేస్తున్నాము. భగవంతుని ఆశీస్సులు, కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి 2014, 2019 2 సార్లు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా కూడా జరగడం జరిగిందంటే నిజంగా నా కావలి ప్రజలు నా మీద ఉన్న నమ్మకమేనని మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చినాక అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన కావలి నియోజకవర్గంలో మేము చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించి అనునిత్యం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోవాలంటే ఏమేమి పనులు చేయాలనేది మేము లిస్టౌట్ చేసుకుని వాటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామాయపట్నం పోర్టు లాంటిది వచ్చే మన కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాని మీద ఒక ప్రణాళిక చేసుకున్నామని ఆనాడు కందుకూరు నియోజకవర్గం అయినా కూడా అక్కడ నాయకులు అంత ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా కూడా ఆ పోర్ట్ అనేది వస్తే మన కావలి నియోజకవర్గం బాగుపడద్ది, అతి సమీపాన మనది ఉంది కాబట్టి దాని మీద మనం పోరాటం చేయాలని ఆనాడు రాజమోహన్ రెడ్డి గారు కలిసి పాదయాత్ర చేసిన మాట అంతా కూడా మీ అందరికీ తెలిసినట్టు. ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి స్పందించి దాని మీద ఇప్పటి వరకు ఎన్నికలు వస్తున్నాయని ప్రజలని మోసం చేసేదానికి ఫౌండేషన్ ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు వేయడం జరిగింది తప్ప చిత్తశుద్ధితో రామాయపట్నం పోర్ట్ అనేది కంప్లీట్ చేద్దామని
ఆయన మనసులో లేదు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా మాయమాటగా చెప్పి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక ఫౌండేషన్ స్టోనేసి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఎలక్షన్స్కి ముందు జగదత్తి ఎయిర్పోర్టుకు కూడా ఫౌండేషన్ స్టోనేసి ఏ ఒక్క పని కూడా ప్రారంభించకుండా ఏ విధంగా మోసం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. అదే కోవలో డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ వాటికి సంబంధించి కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు, కానీ దానికి అప్రూవల్స్ కానీ ఏమీ ఇవ్వకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. అంతేకాదు తుమ్మగపెంట రోడ్డు, ఎందుకంటే తుమ్మగపెంట రోడ్డు అనేది చాలా ముఖ్యమైన రోడ్డు. మన కావలి నుంచి దాదాపు 30,000 మంది ప్రతి నిత్యం కూడా పోయే పరిస్థితి ఆ తుమ్మగపెంట రోడ్డులో ఉంటుంది. ఆ తుమ్మగపెంటకి సంబంధించిన గ్రామాలు కావచ్చు, అనగాలపాలెం సంబంధించిన గ్రామాలు కావచ్చు, అదేవిధంగా దువ్వదింగి ప్రాంతానికి పోయే మత్స్యకారులు కావచ్చు, ఇదంతా కూడా ఆ రోడ్డు మీద పోయే పరిస్థితి. అటువంటి రోడ్డుని శాంక్షన్ చేయించాలని మా ప్రభుత్వం రాగానే దాన్ని శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా కాంట్రాక్టర్ వేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తాం. ఆ టెండర్స్ కూడా దాదాపు 4 సంవత్సరాలు టెండర్స్ అయింది. ఆ టెండర్ చేసిన వ్యక్తే ఈరోజు జగదత్తి మెయిన్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మనకి మన ఇసుకపల్లి నుంచి నెల్లూరు పోయే రోడ్డు కావచ్చు, అల్లూరు మీదుగా నెల్లూరు పోయే రోడ్డు కావచ్చు, అదేవిధంగా తుమ్మగపెంట రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఇకపోతే మన కావలి పట్టణంలో ముఖ్యంగా మన ప్రధాన ట్రంప్ రోడ్డుని అభివృద్ధి చేయాలా, వ్యాపారస్తులకు అనుగుణంగా ఉండాలని చెప్పి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ అంతా వేపించి కాంట్రాక్టర్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. 2 సైడ్ల డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఈరోజు మీరు ఎంతో నమ్మకం పెట్టుకొని కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు అని మీరు నమ్మకం పెట్టుకొని ఉండబట్టే రెండోసారి నన్ను గతంలో 2014 మనకి అనేక అవాంతరాలు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించినా కూడా 2019లో నన్ను గెలిపించారు కాబట్టి తప్పకుండా మీకు మంచి చేయాలా, మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడని నా వంతు కార్యక్రమం నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే రామాయపట్నం కోర్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫౌండేషన్తో చేయించిన 1.25 సంవత్సరానికి ఒక బెత్ రెడీ అయిందంటే నిజంగా ఆ పనులు ఒక వరల్డ్ రికార్డ్ టైంలో చేసిన విధంగా చేశాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. సైట్ నెంబర్స్ 115 and 116 అది కూడా 909/1B సర్వే నెంబర్, సైట్ నెంబర్ 115 and 116 ఇది వచ్చి హౌస్కి సంబంధించింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా, డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను. 33/320 2012లో వాళ్ళ మిస్సెస్ పేరు మీద గిఫ్ట్ చేశాడు. దాన్ని ఎత్తుకెళ్ళి మరి ఏపీఎస్ఎఫ్సి బ్యాంక్లో లోన్కి అప్లై చేశాడు, లోన్ తీసుకున్నాడు. మరి అదే సైట్స్ని సర్వే నెంబర్ మార్చి 902/2 పెట్టి డివి కృష్ణారెడ్డి, ఆయన పేరు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరు మరీ రిజిస్ట్రేషన్ చేశాడు. దాన్ని తీసుకెళ్ళి ఐసిఐసి బ్యాంకులో మోటగేజ్ పెట్టి డబ్బులు తీసుకొని ఈరోజు అతను ఏ విధంగా బ్యాంకు మోసం చేశాడో ఒకసారి ఆలోచించాను. ఈ మధ్య ఎలక్షన్స్ వస్తున్నాయని ఆ 2 డీడు బ్యాంకు డబల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, వాటిని మరి ఒకటి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఎలక్షన్స్కి ఇబ్బంది వస్తుందని మార్చిన మాట వాస్తవం. అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి కూడా తెలియజేస్తాను. ఈ విధంగా ఒక పక్క బ్యాంకుని మోసం చేశాడు, అదేవిధంగా రైల్వే ట్రాక్ పక్కన ఆయన లేఅవుట్ వేస్తున్నాడు. రైల్వే ట్రాక్ అడ్జసెంట్ రైల్వే ట్రాక్ పక్కన అదే 909/1B, 902/2 అండ్ 909/B వీటిలో సైట్స్ వేశాడు. ఆ సైట్స్ని కూడా రైల్వే ట్రాక్ పక్కన ఉన్నవి డిఫరెంట్ పర్సన్స్కి అమ్మేసి మరి ఆ సైట్స్నే మరి డబల్ రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద చేసుకొని వాటిని మరి అక్కడ బ్యాంకులో పెట్టి మార్టగేజ్ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మాట్లాడుతున్నాం. అదే కాకుండా ఈరోజు చెంగాగమ్మ గుడి
దానికి సంబంధించి చెంగారమ్మ గుడి ఇక్కడ 15 ఎకరాలు వేవటేశాడు. అది నదీ ప్రాంతం, అది ఆ బండ మీద వేసాడు. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం నదీ తీర ప్రాంతం కావచ్చు, సముద్ర తీరాన్ని కావచ్చు, కొంత డిస్టెన్స్ ఇన్ని సముద్రం పక్కన అయితే 1/2 కిలోమీటర్ అంతా ఉంటుంది. ఆ విధంగా వదిలేసి ఏదైనా వేవట్ చేయాలి. కానీ అతను ఆనుకొని వేసేసి అది రిజిస్ట్రేషన్ డిఫరెంట్ పర్సన్స్ చేయడం వల్ల వారు ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటా నానా ఇబ్బంది పడుతున్నా కానీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చెంగారమ్మ గుడికి సంబంధించి సర్వే నెంబర్ 59 దాంట్లో సర్వే నెంబర్ 59/1 టు సర్వే నెంబర్ 59/17 టు 15 acres వేవటేశాడు. దాని పక్కన 61 cents గుడిది ప్రైమ్ ప్రాపర్టీ కోర్టు వ్యాల్యూ ఉండే ప్రాపర్టీస్ని అది అప్లై చేసుకున్నారు. ఇది రోడ్డు కోసం కావాలని అప్లై చేసుకున్నారు. కానీ అది సైట్ చేసేసి ఆ సైట్ని ఎత్తుకొని మళ్ళీ మార్టిగేజ్ పెట్టి బ్యాంకులను మోసం చేసిన చరిత్ర కావ్యకృష్ణ. అందుకే కలెక్టర్ గారు ఆదేశాలు క్లియర్గా ఇచ్చాడు. దాన్ని డెమాలిషన్ చేయమని, ఆ సైట్స్ ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డెమాలిషన్ చేసేసి కాంపౌండ్ ఆ సైట్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా నోటీసులు ఇచ్చిన ఆ నోటీస్ కాపీస్ కూడా మా కాడ ఉన్నాయి. అంటే గుడుని వదలడు, బడుగుని వదలడు, అదేవిధంగా బ్యాంకుని ఈరోజు అన్నింటినీ పూర్తి చేస్తున్నారు. అదేపోతే ఇంకపోతే మీ అందరికీ తెలిసిన విషయం, ఈరోజు ఎక్కడైతే జగనన్న వేవటి మనం ఎక్కడైతే జగనన్న వేవటి ఇచ్చామో ఆనాడు తెలుగుదేశం నాయకులు కావాలని నా మీద బోధ జరిగేదానికి ఎకగా 13 లక్షలు ఉంటే ఎమ్మెల్యే గారు వాటిని 50 లక్షలకి 35 లక్షలకి రైతాంగానికి ఇప్పించాడు. దాంట్లో కమిషన్ కొట్టాడు అని చెప్పేవి నా మీద బోధ జరిగే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఎంతైనా కూడా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఇది కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాగా, అందుకని ప్రతి ఒక్కటి కూడా మీకు విశదంగా చెప్తున్నాను. వ్యక్తులు ఎవరు, ఎటువంటి వారు, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించండి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మేము ముందుంచుతున్నాం. కంపెనీ కాదు పెంచుగాని భాగంకు, అదేవిధంగా పక్కనే ఉన్న బట్టదిన్న గ్రామానికి రోడ్లు కూడా వేయించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఇవి కాకుండా ఏఎంసీ ద్వారా దాదాపు 23 వర్క్స్ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. అవి కూడా ఈరోజు కంప్లీటింగ్ దశలో కొన్ని ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి. అవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతగా ఆశీస్సుతోటి ముఖ్యమంత్రి అవుతున్నాడు. తప్పకుండా వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాం. ఏవైతే కావలి రోడ్డు, కరుగలమ్మ బ్రిడ్జి, తుమ్మడిపేట రోడ్డు అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే మీ అందరికీ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు నేను ఏ విధంగా రాజకీయాగా వచ్చాను, ఏ విధంగా రాజకీయాగా ఉంటున్నాను, ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలుగుదేశం నాయకులు ఈరోజు మా మీద విమర్శించేదానికి ఏమీ లేక ఈరోజు ఏదో ఒకటి భద్రతగా అనే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో ప్రతిపక్షాలతోటి కుమ్ముకాయ ఈరోజు కావాలని కొంతమంది చేత స్టేట్మెంట్స్ ఇచ్చి ప్యాకేజ్ ఇస్తారని ప్రోత్సహించిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, అది కూడా కావ్య కృష్ణారెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అతనికి తెలుసు ఇటువంటివన్నీ చేయాలా, లేకుంటే ప్రజలు నమ్మరు అని ఈరోజు మా మీద బోధ జరిగే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో మేము చూస్తాము. కాకపోతే ఈరోజు మేము ఒక సంస్కారం అనేది మాకు ఉంది కాబట్టి మేము ఎక్కడెక్కడ వాటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మా కావలి నియోజకవర్గ ప్రజలకి తెలుసు, నా గురించి మా జీవిత చరిత్ర అంతా కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి మేము మాట్లాడకుండా ఉన్నాము, మాట్లాడలేదు. ఈరోజు మనసు విప్పి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక కార్టూన్ చూశాను. శ్రీరామచంద్రుడు అంట కావ్య కృష్ణారెడ్డి ఈరోజు ఆ 7 కేసులతోటి రామగిరి ప్రతాప్ కుమార్ రెడ్డి, 8 కేసులతోటి పసుపుగడి సుధాకరు ఈ విధంగా కార్టూన్ చేస్తున్నారు, చూస్తున్నాము. కావలి ప్రజలు కూడా అర్థమయ్యేగా చెప్పాల్సిన అవసరం, బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకటే మేము చెప్తున్నాం, ఈరోజు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా ఈ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా ఆంధ్రజ్యోతిలో విషపుగాత గాయించారో ఒక్కసారి ఆలోచించడానికి కూడా నేను తెలియజేస్తున్నాను. నా కుటుంబం, మా మిస్సెసే కాదు, మా కొడుకు పొగ మీద కూడా అభాండాలు వేసే విధంగా ఈరోజు
అటువంటి కామెంట్స్ పెట్టించడం నిజంగా ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్కడక్కడ నేను చూడలేదు, మీరు చూడలేదు. గతంలో బీదా మస్తానరావు గారు కావచ్చు, కృష్ణన్న కావచ్చు, మాగుంట పార్వతక్క కావచ్చు, గతంలో అనేక మంది ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు. ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి కావలి స్నేహభావంతో పనిచేసేది. ఓడిపోయినా గెలిచినా కూడా అందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కదానికి అటెండ్ అయ్యేవారు. కానీ ఈరోజు అటువంటి సంస్కృతికి ఈరోజు తెగపడిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రాజకీయాల్లో రావడం వల్ల రాజకీయాలని కలుషితం చేసిన మాట వాస్తవాన్ని కూడా కావలి ప్రజలు గుర్తించాలని కూడా తెలియజేస్తున్నాను. కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి 2019లో తెలుగుదేశం పార్టీ టికెట్ ట్రై చేశాడు. ఎప్పుడు వచ్చాడు? ఎలక్షన్స్ 3 నెలలు ఉండగా కావ్య కృష్ణారెడ్డి ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి టికెట్ తెచ్చుకోవాలని ఆనాడు తెలుగుదేశంలో ట్రై చేసి ఆ టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీలో చిట్ట చివరిగా వచ్చి జాయిన్ అయిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. అది కూడా ఆదాయ ప్రభాకర్ రెడ్డితో కలిసి జాయిన్ అయ్యాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వైసీపీలో కామ్గా ఉన్నాడు. దానికి ముందు 3 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గురు రాఘవేంద్ర ట్రస్ట్ అని ఒకటి క్రియేట్ చేసి ఒక బ్యాగు చిన్న పిల్లకాయకి, అదేవిధంగా మంచాలు పెరిగైన వాళ్ళకి అటువంటివి ఇస్తూ 3 నెలలు కాలం గడిపిన మాట వాస్తవం. తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కావ్య చారిటబుల్ ట్రస్ట్ అనేది కనిపించలేదు. కోవిడ్ టైంలో కనిపించలేదు. ఎక్కడ కూడా కావలి నియోజకవర్గంలో కానీ ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ఆ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కానీ ఆయన సేవలు కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయంటే 6 నెలల ముందు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉదయగిరి టికెట్ ట్రై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విచారించి కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎటువంటి వాడు, మంచివాడా, మంచి గుణాలున్నాయా, మోసకాయ, ఎటువంటి వాడని తెలిస్తే అతను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని సర్టిఫికేటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వటం వల్ల అతనికి వైసీపీలో టికెట్ రిజెక్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పోయి జాయిన్ అయిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా తెలుగుదేశం నాయకులు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశంలో టికెట్ తెచ్చుకొని ఈరోజు వేణిపోని నిందగా మా మీద వేస్తూ ఏ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడో మీ అందరికీ కూడా తెలుసు. మేము ప్రచారానికి పోతే మేము చేసిన అభివృద్ధి, మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు, కోవిడ్ టైంలో మేము ఏ విధంగా పేద ప్రజల కోసం కష్టపడ్డాము, మాతో పాటు మా నాయకులు కావచ్చు, మా వాలంటీర్స్ కావచ్చు, మా సచివాలయ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారు. ఆనాడు టీచర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారు. కానీ ఎక్కడైనా సరే కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి కోవిడ్ టైంలో కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఎవరైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా అని ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. నేను గర్వంగా చెప్తున్నాను, మా కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము కలిసి కోవిడ్ సమయంలో మా వాలంటీర్స్తో కలిసి, సచివాలయ సిబ్బందితో కలిసి, మున్సిపాలిటీ అధికారులతో కలిసి, ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి, ముఖ్యంగా మా వైశ్య సామాజిక వర్గం అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళతో పాటు డాక్టర్స్, టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కలిసి సహాయ సహకారాలు పాల్గొన్నారు. అది గమనించుకోవాలి కావలి ప్రజలు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కావలి నియోజకవర్గ ప్రజలకి ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.